Hi friends, welcome to IAS WPSC TSP lectures. ఈ రోజు మన ఎకానమీ గైడెన్స్ వీడియోలో మనం మెయిన్ గా టార్గెట్ చేసిన కీవర్డ్ అంటే బ్యాంక్స్. అయితే దీంట్లో చాలా ఎక్కువ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ దాన్ని ఎలా డీకోడ్ చేయాలి అండ్ ఆ క్వశ్చన్స్ సర్కిల్ లెవెల్ డిఫికల్టీ ఏ విధంగా ఉంది అండ్ 360 డిగ్రీ అప్రోచ్ ఎలా అప్లై చేయాలి కూడా మీకు చెప్తాను. అయితే బ్యాంక్స్ కి సంబంధించిన కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్ గా 3 కీవర్డ్స్ మీద బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ ఏంటంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, అలాగే మర్జర్ ఆఫ్ బ్యాంక్స్, అలాగే బ్యాంక్స్ తాలూకా ట్యాగ్ లైన్స్. సో వీటి మీద బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈవెన్ 2020లో కూడా వీటి మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి అండ్ క్వశ్చన్స్ సరికి లెవెల్ డిఫికల్టీ ఎలా ఉంది అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ సరికి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అని కూడా మనం కూడా చెక్ చేద్దాం. సో ఒకసారి ఇక్కడ గ్రూప్ 1 2012 క్వశ్చన్ చూడండి. మెయిన్ గా ఈ బ్యాంక్స్ సరికా కీవర్డ్ అనే రూట్ అనేది ఎక్కడ దొరికిందంటే మనకి గ్రూప్ 1 2012లో ఉందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ద నంబర్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ దట్ వర్ నేషనలైజ్డ్ ఇన్ 1969 వర్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. అండ్ సేమ్ ఇదే క్వశ్చన్ మీకు అసిస్టెంట్ డిజైనర్ 2016 లో కూడా రిపీట్ అయింది. సేమ్ ఇదే ఫార్మాట్ లో ఇక్కడ చూడండి, హౌ మెనీ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ నేషనలైజేషన్. అలాగే సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు 2020లో కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, జూనియర్ లెక్చర్ ఎగ్జామ్ లో చూడండి, సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే అడిగారు. ఓకే, అండ్ అలాగే పాలిటీ లెక్చర్ కూడా సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అడిగారు. సో పాయింట్ అనేది ఒకటే, దాన్నే క్వశ్చన్ ని తిప్పి అడుగుతున్నారు. సో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఇలాగా మీకు కనెక్ట్ అవుతుంటాయి ప్రీవియస్ పేపర్స్. అందుకే మీకు చాలా చెప్తూ ఉంటా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి అండ్ దాన్ని 360 డిగ్రీ అప్రోచ్ లో మీరు డీకోడ్ చేయాలని. ఓకే, అండ్ ఇలాగా నేషనలైజేషన్ అనే కీవర్డ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మర్జర్ ఆఫ్ బ్యాంక్స్ అని చెప్పాం కదా. సో ఇక్కడ 2017 దాని తరగతి రూట్ అయితే మనకి వచ్చింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ డిడ్ నాట్ మర్జ్ విత్ SBI విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2017 చెప్పి అడిగారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, గ్రూప్ 2 మెయిన్స్ 2017 లో కూడా ఈ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఆ పర్టికులర్ అప్రోచ్ లోనే ఈసారి ఏంటి క్వశ్చన్స్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి అడిగారు గ్రూప్ 2 మెయిన్స్ లో. ఇక్కడ ఏమి ఇచ్చారు, 1969 ఇండియా నేషనలైజ్ 14 మేజర్ కమర్షియల్ బ్యాంక్స్ విత్ డిపాజిట్స్ నాట్ లెస్ అని చెప్పి అడిగారు అనమాట. ఓకే, ఇలాగా ఒక 360 డిగ్రీ అప్రోచ్ కనుక చూసుకుంటే ప్రతిదీ కూడా మీకు ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్వశ్చన్స్ ఇన్డైరెక్ట్ ఫార్మాట్ వచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిషరీస్ ఎగ్జామ్ 2019 లో ఈ నేషనలైజ్ అనే కీవర్డ్ మీద బేస్ చేసుకొని వచ్చింది. ఆంధ్ర బ్యాంక్ వాస్ నేషనలైజ్డ్ అని చెప్పి అడిగారు. అలాగే ఇక్కడ ఏఎస్ఓ 2019 లో కూడా ఈ మర్జర్ ఆఫ్ బ్యాంక్స్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఆఫ్టర్ మర్జర్ విత్ దినా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా రీప్లేస్ ఆఫ్ ఫాలోయింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ సెకండ్ లార్జెస్ట్ PSU బ్యాంక్ ఇన్ ఇండియా అని అన్నారు. అంటే మర్జర్ ఆఫ్ బ్యాంక్స్ మీద క్వశ్చన్ అయితే వస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఏఎస్ఓ 2019 లో కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ అన్నారు. ఇలా ట్యాగ్ లైన్ మీద బేస్ చేసుకున్న క్వశ్చన్ అయితే మనకి 2019 లో ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, గ్రూప్ 2 మెయిన్స్ 2019 లో కూడా మనకి ఈ మర్జర్ ఆఫ్ బ్యాంక్స్ మీద క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ 2017 లో ఏంటంటే ఈ నేషనలైజేషన్ అనే కీవర్డ్ మీద బేస్ చేసుకుని ఇండియన్ ఫార్మాట్ లో అడిగారు. అలాగే ఇక్కడ మర్జర్ అనే కీవర్డ్ బేస్ చేసుకుని గ్రూప్ 2 మెయిన్స్ లో అడిగారు. కాబట్టి ఈ ప్యాటర్న్స్ అనేవి అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ అకౌంట్ ఆఫీసర్ ఎగ్జామ్ 2019 లో కూడా బ్యాంక్స్ తర్వాత ట్యాగ్ లైన్స్ అని అడిగారు మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్ లో. ఓకే, సో ఇలాగ ట్యాగ్ లైన్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ జేఎల్ 2020 చూసుకుంటే ఆంధ్ర బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడిగారు. అండ్ జేఎల్ 2020 లో మీకు ఎంత చెప్పినట్టు గ్రూప్ 1 2012 క్వశ్చన్ సేమ్ అదే పాయింట్ ఆఫ్ లో రిపీట్ అయింది. అలాగే పాలిటీ లెక్చర్ కూడా సేమ్ అదే పాయింట్ ఆఫ్ లో రిపీట్ అయింది గ్రూప్ 1 2012 క్వశ్చన్. అండ్ ఇక్కడ చూసుకుంటే పాలిటీ లెక్చర్ 2020 లో కూడా ఈ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ మీద క్వశ్చన్ అయితే అడిగారు. ఓకే, సో 1969 దాని బదులు కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచి ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ అయ్యే 1990 లో అడిగారు. అలాగే పాలిటీ లెక్చర్ 2020 లో కూడా సేమ్ 2 డిఫరెంట్ ఇయర్స్ అన్నారు కదా, ఇక్కడ చూసారా. సో సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ 1969 అండ్ 1980 దీని మీద బేస్ చేసుకుని వేరే ఫార్మాట్ లో క్వశ్చన్ అయితే అడిగారు. ఇది వేరే సిట్టింగ్ లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో డిఫరెంట్ సిట్టింగ్స్ అయ్యాయి, ఒక 4 సిట్టింగ్లు అయ్యాయి పాలిటీ లెక్చర్ 2020. సో ఇది వేరే సిట్టింగ్ లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. అంటే సేమ్ అదే ఒక పాయింట్ ని తిప్పి అడుగుతున్నారు. ఓకే, సో రా కంటెంట్ అయితే ఒకటే, రా కంటెంట్ కరెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే పాలిటీ లెక్చర్ 2020 లో కూడా ఈ మర్జర్ ఆఫ్ బ్యాంక్స్ మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ అప్రూవ్ ద మర్జర్ ఆఫ్ దినా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ విత్ డాష్ ఇన్ 2019 డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు మర్జర్ బ్యాంక్స్ మీద. ఓకే, సో ఇలాగా బ్యాంక్ మర్జర్స్ మీద అండ్ బ్యాంక్స్ యొక్క ట్యాగ్ లైన్స్ మీద అండ్ నేషనలైజేషన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వీటి మీద ఫోకస్ చేసుకోవాలి. అండ్ కరెంట్ సినారియోలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి 2019 2020 తీసుకున్నా సరే. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి, మీకు చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఎకానమీ అనే స్కోరింగ్ పేపర్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏబిపిఎస్సి తాలూకా పాయింట్ ఆఫ్ వ్యూ కనుక కరెక్ట్ మీరు ఆ మైండ్ సెట్ కనుక తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఓకే, సో బ్యాంక్స్ మీద ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. వీటి మీద మీరు ఫోకస్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొన్న రీసెంట్ గా మీరు రాసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో కూడా ఇంతకు ముందు మన స్టడీ మెటీరియల్స్ అనే మెంటర్షిప్ నుంచి అంటే ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ పరంగా కూడా మనకి 72% కవరేజ్ అయితే వచ్చింది. సో మీకు తెలుసు
పేపర్ ఎంత కష్టంగా వచ్చింది అనేది. సో మనం ఏంటి సేమ్ ఇలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకొని పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళకి 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా ఎగ్జామ్ కండిషన్స్లో ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలియకపోతే మనకంటూ ప్లాన్ బి ఎలా ఉండాలి, ఎక్స్ట్రా మార్క్స్ ఎలా పుల్ ఆఫ్ చేయాలి టఫ్ కండిషన్స్లో అనేది కూడా చెప్పడం ద్వారా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలిగారు. సో మన మెంటర్షిప్ బ్యాచ్ నుంచి హైయెస్ట్ స్కోర్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయితే ఒకరికి 95, తర్వాత 92, తర్వాత 80+ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 75+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా టాప్ మార్క్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో రేపు నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది దీని తరకు ఇంపాక్ట్ ఏంటనేది. అనాలిసిస్ బేస్ చేసుకొని మనం కంటెంట్ అంతా నేను డెవలప్ చేశాను. పాలిటీ అయితే ఇవ్వట్లేదు, మిగతా సబ్జెక్ట్స్కి అయితే మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసీ ఉంది అనుకోండి, మనకి తెలుగు మీడియం స్టాండ్ బుక్స్ నుంచి ఏపీసీ ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో మనకు లేవు మెటీరియల్స్. సో మనం ఏం చేస్తాం, మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని మొత్తం కంటెంట్ అంతా డెవలప్ చేశాను. అది కూడా డిఫరెంట్ లెవెల్స్ లో బ్రేక్ చేశాను. ఏన్షియన్ మిడిల్ అయితే లెవెల్ 1, లెవెల్ 2 లో బ్రేక్ చేశాను. మోడర్న్ అయితే 3 లెవెల్స్ లో బ్రేక్ చేశాను. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే. అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సేమ్ అదే ఫార్మాట్ లో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకుని మొత్తం కంటెంట్ అయితే బ్రేక్ చేశాను. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ అదే ఫార్మాట్ లో. ఎన్విరాన్మెంట్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది సిలబస్ లో, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఈ పర్టికులర్ బ్లాక్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ గ్రూప్ 2 స్పెసిఫిక్ గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా కొత్త. అందుకు నేను ఏం చేశాను, కంటెంట్ లోనే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ యాడ్ చేసి మీకు కంటెంట్ అంతా ఇచ్చాను. నెక్స్ట్ ఎకానమీ అనేది చాలా టఫ్ ఫైట్ అవుతుంది రేపు, చాలా టఫ్ గేమ్ అవ్వబోతుంది రేపు ఎగ్జామ్ లో. ఎగ్జామ్ కండిషన్స్ లో డిఫరెంట్ గా ఎడ్జ్ అయితే తీసుకోవడానికి మనకి చాలా స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ అవసరం. సో దానికి కావాల్సిన కంటెంట్ అంతా మీకు బిల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ ప్లే 1 లో మొత్తం బేసిక్స్ ఇచ్చాను. 1979 నుంచి టిల్ డేట్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, యూపీఎస్సీ, ఏపీఎస్సీ, వేరే షెడ్యూల్స్ అన్ని కలిపి దాంట్లో ఏ కీవర్డ్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయో ఆ కీవర్డ్స్ బేస్ చేసుకుని సంబంధించిన బేసిక్స్ అని ఇచ్చాను. ఇది కనుక మీకు అర్థమైతే మీకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్ స్పీచ్, యూనియన్ బడ్జెట్, అలాగే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, వైట్ పేపర్స్, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, అలాగే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్, పాలసీస్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా విత్ డీటెయిలింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అలాగే ఎన్సీఆర్టీ ఎకానమీస్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 పేపర్ చూడండి, దాంట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి 30లో. అవి ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ గా పిక్ చేశారు. సో ఎన్సీఆర్టీస్ మొత్తం క్లాస్ 90 పేజెస్ లో మీకు ఇచ్చేసాను. అలాగే పవర్ ప్లే 3 ఇన్ డీటెయిల్ చాలా అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ అనమాట ఇది. సో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అనలిటికల్ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకని చాలా డీటెయిల్ గా ఒక 292 పేజ్ మీకు ఇచ్చాను. అలాగే తెలుగు అకాడమీ నుంచి కూడా లాస్ట్ ఇయర్ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒక 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అంత బల్కీ బుక్ నుంచి మీకు 38 పేజెస్ మొత్తం మీకు 1 లైనర్స్ కింద ఇచ్చాను. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. ఇలా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతారు. తర్వాత ఏపీ ఎకానమీ, ఇప్పుడు ఈ బేసిక్స్ అన్ని రాకపోతే ఇది అర్థం కాదు. ఓకే, ప్రతిదీ కూడా ఎకానమీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకున్న సోర్స్ ఏంటి, లేటెస్ట్ బడ్జెట్ స్పీచ్, సోషల్ ఎకనామిక్ సర్వే, వైట్ పేపర్స్, స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ అండ్ పాలసీస్. సో వీటి మీద మీ క్వశ్చన్స్ రావాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ మనకి తెలంగాణలో అయితే స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చాయి. అందుకని స్టాటిక్ పార్ట్ కూడా ఒక 35 పేజ్ మీకు ఇచ్చాను. సో మొత్తం అంతా కూడా డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని మీకు ఇచ్చాను. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ ఇప్పుడైతే మీకు ఎలాగా అనాలిసిస్ మీకు చూపిస్తాను, సేమ్ అదే లెవెల్లో మీ కంటెంట్ అయితే బ్రేక్ చేసి ఇలా అనాలిసిస్ బేస్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి వెళ్ళినా సరే, ఆ స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ ఎంత అవుట్ ఆఫ్ ది రీచ్ వెళ్ళినా సరే, మన కంటెంట్ డేటా అనాలిసిస్ ఉంటుంది కాబట్టి అది మ్యాచ్ చేయడానికి అండ్ అది రైటా కాదని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఈజీగా ఎలిమినేట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా. సో కంటెంట్ అయితే ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. అండ్ స్టడీ మెటీరియల్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ప్రింట్ ఆప్షన్ అండ్ ఎడ్ ఆప్షన్ ఉండదు. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు పాలిటీ కూడా ఇంక్లూడ్ కాదు. సో ఫుల్ లెంగ్త్ స్టడీ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ మీరు చదివింది సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ బ్లూ ప్రింట్ బేస్డ్ అనాలిసిస్ కూడా మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో అని మీరు గమనిస్తే, మీకు అవసరం ఉంటే అప్పుడు కాంటాక్ట్ చేయండి ఈ వాట్సాప్ నంబర్కి. సో లేదు ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే ఏపీ ఎకానమీ కూడా మనం ఇస్తున్నాం. సో లేటెస్ట్ ట్రెండ్స్ బేస్ చేసుకొని మొత్తం మీకు చెప్పినట్టు డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని. ఓకే, ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏపీ ఎకానమీ అంతా ఏదైతే మీకు చూపించానో సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ డాక్యుమెంట్స్ వాటిని బేస్ చేసుకొని మొత్తం ఏపీ ఎకానమీ అంతా కూడా కంటెంట్ డెవలప్ చేశాను. సో కంప్లీట్ అనాలిసిస్ బేస్ మీకు ఉంటుంది. ఓకే,
సో ఇన్ కేస్ మీకు ఏపీ ఎకానమీ సంబంధించిన కంటెంట్ అవసరమైనా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా పీడిఎఫ్ ఉంటుంది, ప్రింట్ ఆప్షన్ ఎడ్ ఆప్షన్ అయితే ఉండవు. ఓకే, దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.